వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. హెరిటేజ్ ఫుడ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికీ తెలియని వాళ్ళు ఉండరు. ఎంతో గుర్తింపు పొందిన సంస్థ. అయితే ఈ సంస్థ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు, ఇక కర్ణాటక, తమిళనాడు ఇలాంటి స్టేట్స్లో కూడా విస్తృతంగా వాటి కార్యకలాపాలను సాగిస్తోంది. అయితే ఇవి పాల ఉత్పత్తులు, పాల ఆధారిత వస్తువులను విక్రయించడమే ప్రధాన వ్యాపారం. అయితే హెరిటేజ్ అప్పట్లో చిన్న స్థాయిలో స్టార్ట్ అయినా కూడా నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే పెద్ద సంస్థగా మారిపోయింది. రాజకీయ సిచ్యువేషన్లు ఎలా ఉన్నా సరే సంస్థ తన కార్యకలాపాలను ఎప్పుడు నిరంతరంగా కొనసాగిస్తూనే వస్తోంది. అదనంగా ప్రకృతి విపత్తులు వచ్చినా, వరదలు వచ్చినా, ఎమర్జెన్సీలు విధించిన హెరిటేజ్ సామాజిక బాధ్యతగా విపత్కర సిచ్యువేషన్లలో కూడా సహాయాన్ని అందిస్తోంది ప్రజలకు. అయితే ప్రస్తుతానికి హెరిటేజ్ అధినేత్రిగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఉన్నారు. భువనేశ్వరి కోడలు నారా బ్రాహ్మణి కూడా సంస్థలో కీలక హోదాలో కొనసాగుతున్నారు. అయితే సంస్థ కేవలం పాల ఉత్పత్తుల విక్రయానికి మాత్రమే పరిమితం కాలేదు. పాలను అందించే రైతుల హితానికి సంబంధించి కూడా పెద్ద మమకారమే చూపుతుంది. అయితే ఇప్పుడు రైతులకు తక్కువ వడ్డీ రేట్లలో రుణాలు ఇస్తుంది. పాల సేకరణ తర్వాత ఇంకా బోనస్ ఇవ్వటం ఇలాంటి అవకాశాలను కూడా హెరిటేజ్ ఇస్తూ వస్తోంది. మరి ఈ విధంగా హెరిటేజ్ రైతులతో ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి సహకారమే అందిస్తూ వెళ్తోంది. అయితే ఇటీవల హెరిటేజ్కు సంబంధించిన ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఆ వీడియోలో సీనియర్ నటుడు మోహన్ బాబు మాట్లాడడం మనం చూడొచ్చు. అసలైతే ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది, ఎవరు తీసుకున్నారు, ఎక్కడిచ్చారు, అసలు దీన్ని ఎవరు రికార్డ్ చేశారు, ఏంటి అనే దాని మీద స్పష్టత లేదు. కానీ ఇంటర్వ్యూలో మోహన్ బాబు అయితే హెరిటేజ్ సంస్థపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం సంస్థ నాది, మెజారిటీ షేర్లు నా పేరు మీద ఉన్నాయి, పెట్టుబడి కూడా నాకే ఉన్నట్లుగా చెప్తున్నారు మోహన్ బాబు. అంతేకాకుండా చంద్రబాబు దాన్ని నా నుంచి బలవంతంగా లాక్కున్నారు, తన కబ్జాలోకి తీసుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు మోహన్ బాబు. అయితే వీడియోలో మనం చూస్తే మోహన్ బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తావన కూడా అందులో చేశారు. అయితే ఈ సందర్భంలో ఆయన వైసీపీలోనే ఉన్నారని, ఆ సమయంలో వైసీపీ మద్దతుతో కొన్ని మీడియా ఇంటర్వ్యూలలో వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఆయన చేసిన విమర్శలు చంద్రబాబు మీద డైరెక్టెడ్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోహన్ బాబు ఎల్లప్పుడూ రాజకీయ, సామాజిక సమస్యలపైనే తన అతి నిబద్ధత అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. అందువల్ల ఈ పరిస్థితి ఆయన రాజకీయ సహజమైన రీతిలో చంద్రబాబు మీద విమర్శలు చేసిన ఉదాహరణగా మాత్రమే మనం చూడొచ్చు. అయితే మోహన్ బాబు సీనియర్ నటుడిగా రాజకీయ, సామాజిక అంశాలపై కూడా స్పందించే వ్యక్తి. ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యాపార సంబంధాలు, సామాజిక బాధ్యతలను బట్టి ఆయన ఎప్పుడూ మాట్లాడడం మనం చూడొచ్చు. అదే చేశారు ఇక్కడ కూడా. ఈ ఇంటర్వ్యూలో కూడా హెరిటేజ్ సంస్థపై తన వాదనను, షేర్ల హక్కులను స్పష్టంగా చెప్పారు ఆయన. ఇక రాజకీయ రంగంలో చంద్రబాబు ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వైసీపీ పాలన ఎట్లా పరిశీలించాం, తన అభిప్రాయాలను మీడియా ద్వారా బయట పెట్టడం ఆయన సహజ ధోరణి. ఇక మొత్తం విషయానికి వస్తే హెరిటేజ్ ఫుడ్స్ అంటే కేవలం వ్యాపార సంస్థ మాత్రమే కాదు, సామాజిక బాధ్యతలు, రైతుల హితాలను ప్రాధాన్యమిచ్చే ఒక పెద్ద వ్యవస్థగా గుర్తింపు వచ్చింది. ఇక భువనేశ్వరి, బ్రాహ్మణి వంటి కుటుంబ సభ్యుల నాయకత్వంలో వ్యవహరించబడుతున్న ఈ సంస్థ రాజకీయ పరిస్థితులపైన కూడా ప్రభావం చూపిస్తోంది. అయితే ప్రస్తుతానికి మోహన్ బాబు వ్యాఖ్యలు సంచలనాత్మకంగా ఉన్నా కూడా అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ దృష్టికోణం ఆధారంగా చేసిన విమర్శలుగానే భావించాలి. ఇక రాజకీయ విశ్లేషకులు, ప్రజా మాధ్యమాలు ఈ వీడియోపై వివిధ కోణాల్లో విశ్లేషణలు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి సందర్భాలు హెరిటేజ్ వంటి ప్రముఖ సంస్థలు వాటి నిర్వహణలో సామాజిక, వ్యక్తిగత అంశాల ప్రభావాలను చూపిస్తాయి. అయితే రాజకీయ నేపథ్యాలను బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక గుర్తింపుని కూడా సంతరించుకుంది. అసలు దీనిపైన ఎవరైనా రియాక్ట్ అవుతారా, లేకపోతే సర్లే పాద్యాన్ని అనుకుంటారా అని మాత్రం చూడాల్సిందే. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.